హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మీ యోషి వ్లాగ్స్. ఇవాళ వ్లాగ్ ఏంటంటే మా పాప బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట. యాక్చువల్గా మా పాప నిద్రపోతుంది. సో నైట్ 12 o'clockకి కేక్ కట్ చేద్దామని చెప్పేసి మేమైతే వీడియో షూట్ చేసుకుంటున్నాం. మా బాబు నేను మాత్రమే అన్నీ గ్యాదర్ చేసుకుంటున్నాము. మిగతా వాళ్ళందరూ నిద్రపోతున్నారు. మా హస్బెండ్ ఏమో ఇటు మంచమే పడుతున్నారు. అటువైపు మా డాడీ వచ్చారు. మా డాడీ వచ్చి ఒక 15 days 20 days పైన అవుతుంది. సో ఆయన నిద్రపోతున్నారు. మా అత్తయ్య గారు కూడా పడుకున్నారు అనమాట, నిద్రపోలేదు, చూస్తున్నారు. ఆ పాప మాత్రం ఎక్కలు లేస్తుంది అని చెప్పేసి మా వాడైతే చక్కగా నీట్గా దుప్పట ఎత్తి కప్పేశాను అనమాట. మా పాపకి వైనంగా కేక్ ఓపెన్ చేద్దాము అని చెప్పేసి కేక్ తీసుకొచ్చాడు. వాడే తీసుకొచ్చి చిన్నగా ఆ టేబుల్ మీద టవల్ కూడా వాడే వేసాడు. నేను టవల్ వద్దు, ఏమొద్దులే అని చెప్పేశాను. అయినా సరే వినలేదన్నమాట. సర్లే అని చెప్పేసి టవల్ అయితే వేసాడు. ఆ కేక్ ఓపెన్ చేసిన తర్వాత నేమ్ ఏంటి ఇలా రాయిచ్చాడని వాడైతే షాక్ అవుతున్నాడు. నేము రౌడీ అని రాయిచ్చాము మేము. మా పాప పేరు యోషిత అయితే మేము అందరం ముద్దుగా నేనైతే రౌడీ అని పిలిపించుకుంటాను. సో అందుకని రౌడీ అని రాపిచ్చాను. ఇదేంటి ఇలా రాయిచ్చావు మమ్మీ అని చెప్పేసి అరుస్తున్నాడు వాడు. అందరినీ 1 by 1 లేపురా, చిన్నగా తట్టి సౌండ్ అయితే చెయ్యకు, ఎందుకంటే పాపాయి లేచిద్దని చెప్పాను. సో లైట్స్ అన్నీ అయితే ఆఫ్ చేసామన్నమాట. మేము లైట్స్ అన్నీ ఆఫ్ చేసి దాన్ని లేపుదామని చెప్పేసి లేపుతున్నాడు. మా వాడే లేపుతున్నాడు. వీడియో నేను ఇటు సైడ్ కూర్చొని మా వారి దగ్గర అయితే నేను వీడియో షూట్ చేస్తున్నాను. నిద్ర లేపాము, చిన్నగా లేపామని చెప్పేసి మా పాప అయితే ఏడుస్తుంది. ఇప్పుడు లైట్స్ ఆన్ చేశారు, అది చూడండి. ఇప్పుడే నిద్ర లేచిందనమాట. మా పుట్టినరోజు మా పాప కాదు, మా రౌడీ అనమాట, కిలాడి. చూసావా ఎలా ఏడుస్తుందో? నిద్రపోయింది పాపం. అప్పుడే ఒక 40 minutes అవుతుంది అంతే పడుకొని. సో అందుకని ఏడుస్తుంది, నిద్ర ఎందుకు లేపారని చెప్పేసి. యాక్చువల్గా దానికి తెలియదు అనమాట మేము ఇదంతా ప్లాన్ చేసుకుంది సర్ప్రైజింగ్గా కేక్ తీసుకురావడం ఇవన్నీ. కేక్ మేము నార్మల్ కేకే తెచ్చాము, కూల్ కేక్ ఏం తీసుకురాలేదు. ఎందుకంటే కూల్ కేక్ అయితే మా పాప పద్దాకులు ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తూనే ఉంటుంది అనమాట. సో అది కనిపెట్టేస్తుంది అని చెప్పేసి మేము నార్మల్ కేకే తీసుకొచ్చామన్నమాట. సో అది తీసుకెళ్ళి వేరే చాట అయితే పెట్టాము. అది ఎగ్జైట్ ఫీల్ అయిపోయి ఏమి ఇవ్వాలో అర్థం కావట్లేదు అనమాట. ఫేస్లో చేంజెస్. కేక్ కట్ చేయమంటే నన్ను ఎక్కిరిస్తుంది, పోవే అనుకుంటా. బాగా ఎక్కువైపోయింది మా అమ్మాయికి కూడా టెక్కు. కేక్ కట్ చేయమంటే మా వారిని క్యాండిల్ తీసుకురాకుండా ఓన్లీ కేక్ మాత్రమే తెచ్చాడు. ఏమండి కేక్ తెచ్చావు, క్యాండిల్ ఏది అని నేను మా బాబు అయితే అడుగుతున్నాము. సో మా బబ్లు గాడు అడుగుతుంటే మర్చిపోయాలే అంటున్నాడు మా వారు. నేనేమో అరుస్తున్నాను, క్యాండిల్ లేకుండా ఎలాగా అని చెప్పేసి. మళ్ళీ మా డాడీ వచ్చేటప్పటికి మా హస్బెండ్కి సపోర్ట్ అనమాట. లేకపోతే ఏమైందిలేమ్మా, అదే కట్ చేస్తే అయిపోద్దదిలే అంటారు అని చెప్పేసాను. దీన్ని కేక్ కట్ చేయమ్మా రౌడీ అంటే చిన్న పీస్ ఒకటి కట్ చేసి కంప్లీట్గా తీయాలని చూస్తుంది. అదేమో రావట్లేదు బయటికి. సో అది వస్తుందా చెప్పండి? మా బాబేమో అలా కాదే, వేరే కట్ చేయవే, కొంచెం పెద్ద పీస్ తీవే అని చెప్పేసి అంటుంది. ఫస్ట్ ఎవరికి పెడతావు చూస్తాము అని చెప్పేసి మేమైతే అంటున్నాము. బట్ రౌడీ కదా మాది, సో వాళ్ళ డాడీకే పెట్టింది. నేనేం హస్బెండ్ నరుస్తున్నా. సరిగా నుంచో, వీడియో కనిపించాలి కదా, ఓన్లీ నీ బ్యాకే కనిపిస్తుందండి, అటు వెళ్ళు అని చెప్పేసి నేను అంటున్నాను. అయినా సరే నేను ఇట్లనే నుంచుంటాను అంటాడు. నేనైతే మా అత్తయ్య గారిని అయితే లాగుతున్నాను అనమాట కేక్ కోసం వీడియోలోకి. మా అత్తయ్య ఎప్పుడు రాదనమాట వీడియోలోకి. ఫస్ట్ టైం మేము ఇంకా ఊరుకోకుండా మేమైతే లాగాము. సో వీడియో కనిపించిందంటే నేను కనిపించను, నాకొద్దు అది ఇది అంటుంది. అయినా సరే మేము ఊరుకోవట్లేదు, వీడియో తీయాల్సిందని చెప్పేసి మేమైతే వెళ్ళాము. మా అత్తయ్య అయితే మా పాపకి బర్త్డే గిఫ్ట్గా డబ్బులు అయితే ఇచ్చారు. తన పెన్షన్ డబ్బులు హాఫ్ అయితే ఇచ్చారు. లాస్ట్ బాబుకి ఏమో ఒక హాఫ్ ఇచ్చారు. ఈ మంత్ హాఫ్ ఏమో మా పాపకి ఇచ్చారనమాట. సో ఫొటోస్కి దాన్ని హగ్గి అమ్మ నాయనమ్మ కంటే ఏంటి అని అడుగుతుంది. మా అత్తయ్యకి ఏమో అర్థం కావట్లేదు హగ్ అంటే. సో మనం అచ్చ తెలుగులో మాట్లాడితే బూతులు అంటారు కదా, సో అందుకని చెప్పేసి నేనైతే హగ్ ఇవ్వంటే అదేమో నేను ఇవ్వను అది ఇది అని చెప్పేసి మొండికేస్తుంది. డబ్బులు తీసుకెళ్ళి అక్కడే ఉన్నా నేను, నాకు మాత్రం ఇవ్వలేదు. వాళ్ళ డాడీకి మాత్రం చక్కగా డాడీ రా తీసుకో డబ్బులు అని చెప్పేసి ఇస్తుంది. ఇంకా మా నాన్న అయితే వచ్చారనమాట. సో మా నాన్నకైతే కేక్ తినిపించింది. అది కూడా మా అత్తయ్య గారికి పెట్టేసి మా అత్తయ్యది అయిపోయింది కదా మళ్ళీ మా నాన్నకు కూడా పెట్టేసింది అనమాట.
మా నాన్న కూడా చిన్న పీస్ ఇవ్వవే నేను కూడా పెడతానంటే ఎంత జాగ్రత్తగా తీస్తుందో మా పాప. మరి సారీ పాప కాదు, మా రౌడీ, మామూలు కాదనమాట, నిజంగానే రౌడీ అనమాట మాది. సో మా నాన్న కూడా పెడుతున్నారు. మా మమ్మీని మేము అన్నాము, మమ్మీ పండగ అయిపోయిన తర్వాత ఇంట్లో పూజ చేసుకున్నాక రామా, అమ్మాయిది పుట్టినరోజు ఉంది కదా పాప ఇది, సో కేక్ కటింగ్ ఉంటుంది కదా ఇంట్లో నైట్ ఎప్పుడైనా అని చెప్పేసి అంటే వినలేదు. సో మా నాన్న కూడా డబ్బులు అయితే ఇచ్చాడు, ఎంతో కాదు కొంత ఇచ్చాడు, ఆయనకున్న దాంట్లో కొంత. ఇద్దరి మీద 1000 రూపీస్ అయితే తీశారు. సో ఇద్దరికి చెరుకు 500 ఇచ్చారు. పాపకి ఇవ్వడం అయితే అయిపోయింది. సో ఇప్పుడు మా వాడైతే పెడుతున్నాడు అనమాట, లాస్ట్ అండ్ ఫైనల్. వాడు పెట్టేసిన తర్వాత మా నాన్న వాడికి కూడా ఇవ్వాలి అనుకున్నాడు. వాడేమో నాకొద్దు అమ్మాయికి ఇచ్చేయి తాత అని చెప్పేసి తీసుకోవట్లేదు, లేదు తీసుకోవాల్సిందని చెప్పేసి మేమైతే వాదన ఆడుతున్నాం అనమాట. సో ఎట్టకేలకి వాడైతే తీసుకున్నా సరే అక్కడే పెట్టేస్తానంటాడు. మేమే వద్దన్నాము. వీడిని కేక్ పెట్టు బబ్లు అంటే ఒకసారి మా రౌడీకుల్లో ఈ బబ్లు గాడు మరింత తోసేశారనమాట. మేలుకొని ఉంటే యాక్చువల్గా ఈ అన్న చెల్లెలు ఇద్దరు తెగ కొట్టుకుంటారండి, టామ్ అండ్ జెర్రీ కూడా సరిపోరేమో అన్నట్టుగా ఉండిద్ది. బట్ ఇలాంటప్పుడు మాత్రం అన్న లేనిదే చెల్లి ఉండదు, చెల్లెలు లేనిదే అన్న ఉన్నది అన్నట్టు ఉంటారు. ఎక్కడికన్నా వెకేషన్స్కి ఊరికి ఎక్కడికన్నా పంపించామంటే ఒకరి నుంచేసి ఒకరిని అన్నయ్య లేడు కానీ మా రౌడీ అంటది. మా బబ్లు గడేమో అమ్మాయి లేదు కదా నాకు ఏం టైం పాస్ అవ్వట్లేదు, నేను ఫోన్ తీసుకుంటాను అది ఇది అంటుంది అనమాట. లాస్ట్ అండ్ ఫైనల్ ఎట్టకేళ్ళకి మా నాన్నకైతే ఇచ్చేసాను ఫోను. మా నాన్నకి ఇచ్చేసి సారీ మా బబ్లు గడికి ఇచ్చేసాను వీడియో తీరా అని చెప్పేసి. నా చేతికి కొంచెం క్రీమ్ అంటుకుంటే నేను కూడా తీసుకొని తిన్నాను. సో అది పెట్టదు ఎటు నాకు అని చెప్పేసి నేనే తీసుకొని తిన్నానని మా వాడు అంటాడు. మమ్మీ ఏంటి నీకు అంత కక్కుర్తి, అది పెట్టిద్ది కదా అని అంటే నాకేం పర్లేదు, అలాంటి నాకేం ఉండదు, నేను చక్కగా తింటాను అని చెప్పేసి అని అన్నాను. నేను వేసుకుంది నైటీ అనుకుంటారేమో, అది నైటీ కాదండి, నైటీ కమ్ ఫ్రాక్ అనమాట. నేను లాస్ట్ వీడియోలో కూడా కనిపించింది. సో మా నాన్నకి ఇచ్చేయమని చెప్పాను, జయవర్ధన్ మా బబ్లు గారిని, మా వాడి పేరు జయవర్ధన్లే. సో మా బబ్లు గారిని మా ఫోను తాతయ్యకి ఇచ్చేయమ్మా గిఫ్ట్స్ ఇచ్చేద్దామని చెప్పేసి అన్నాను. సో మా హస్బెండ్ని అయితే పిలిచి కళ్ళు మూసేయండి అని చెప్పేసి అన్నాను. ఇదిగో నా గిఫ్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాను నేను. యాక్చువల్గా ఇంట్లో వాళ్ళకి ఎవరికి కూడా తెలీదు మేము ఏ గిఫ్ట్ పెట్టింది. ఫోన్ వాయిస్లో కొంచెం కుక్కర్ సౌండ్స్ అయితే వస్తున్నాయి, సో ఏమనుకోవద్దు, కుక్కర్ విజిల్స్ వస్తున్నాయి కదా. సో పాపకి గిఫ్ట్ అయితే ఇచ్చాను. పాపం మా వారు కళ్ళు మూస్తారు కదా, పట్టుకోవడానికి కుదరలేదు గిఫ్ట్. కానీ సరే నేను గిఫ్ట్ ఇచ్చేసి నేను పక్కకి వెళ్ళిపోయాను. నుంచుందంతా ఆయనే అనమాట. ఇక మా నాన్న దగ్గర నుంచి నేను తీసుకున్నాను, నాన్న నాకు ఇచ్చేయి నేను తీస్తానులే అని చెప్పేసి నేను అరుస్తున్నాను. అది ఎలా పెడితే అలా తీస్తుంది, రావట్లేదు కదా. సో మా నాన్న అయితే ఓపెన్ చేస్తున్నాను అనమాట గిఫ్ట్ని, ఏమి ఇచ్చారో ఏంటని. అందరికి ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నారు. యాక్చువల్గా ఈ గిఫ్ట్ ఎవరికీ తెలియదు. ఇది నేనైతే మా తమ్ముడికి చెప్పి తెప్పించాను. మా బబ్లు గారు కూడా గిఫ్ట్ అయితే ఇచ్చాడు. ఏంటనేది నాది అయిపోయిన తర్వాత వీడియో వస్తుంది అనమాట, ఇందులోనే రన్నింగ్ అవుతుంది వీడియో అనేది. సో కాకపోతే ముందు నాది వరకు కంప్లీట్గా పెట్టేశాను నేను వీడియో, నేను ఇచ్చింది వరకు. ఇప్పుడు ఓపెన్ చేస్తుంది మా అమ్మాయి, చూడండి గిఫ్ట్ ఎలా ఉంది ఏంటి అనేది నాకైతే కామెంట్ పెట్టండి. కామెంట్స్లో ఏ గిఫ్ట్ బాగుందని కూడా పెట్టండి. మా బాబు ఇచ్చింది బాగుందా లేదా నేను ఇచ్చింది బాగుందా చూడండి. గిఫ్ట్ అయితే ఓపెన్ చేశాం కదా, ఎలా ఉందో చెప్పండి నాకు. అలాగే ఇది అయితే రొటేట్ అవుతుంది, ప్లగ్లు పెట్టేస్తే ఈ ప్లగ్ ఇచ్చాడు కదా, సో అట్లా రొటేట్ అవుతుంది. నేను అక్కడ బ్యాండ్ వేశారు, బబ్లు తీస్తే కింద పెట్టడానికి కుదురుతుంది కబోర్డు మీద అని చెప్తే వాడు వినలేదు. సరే ఇంకా వాడేటు వినలేదని చెప్పేసి నేనే తీసి ఎట్టకేలా తీసుకొచ్చింది. సో తీసి నేనే ఇట్లా పెట్టేశాను అనమాట. మా నలుగురి అయితే వేయించాను ఫొటోస్, నేనైతే పెట్టాను. మా తమ్ముడుండి ఇట్లా నలుగురి వేపిద్దాంలే అక్క, ఒకళ్ళే ఎందుకు ఏం బాగుంటుంది అని చెప్పేసి, సో అందుకని నలుగురి అయితే వేయించామన్నమాట ఫొటోస్. ఇంక నెక్స్ట్ నాది అయిపోయిన తర్వాత మా బబ్లు గడైతే వాళ్ళ చెల్లి కోసం ఒక గిఫ్ట్ అయితే ప్లాన్ చేశాడు. యాక్చువల్గా ఇది కూడా నాకు వాడికి మాత్రమే తెలుసు, ఎవరికి తెలియదు ఇంట్లో. ఈ గిఫ్ట్ ఎలా ఉందో చూసి మీరు కూడా మా పాపతో పాటు ఏది బాగుంది ఏంటి అనేది నాకైతే కామెంట్స్లో అయితే చెప్పండి. మా పాప బర్త్డే అయితే ఈసారి చాలా థ్రిల్లింగ్గా జరిగిందనమాట. లైట్స్ ఆఫ్ చేసి ఇట్లా చేసాము, కొంచెం వెరైటీగా ఉంటుంది అని చెప్పేసి. ఎప్పుడు మామూలుగా లైట్స్ నుంచి అది మేలుకొని ఉంటుంది, సో దానికి సర్ప్రైజ్ అనేది ఉండదు అనమాట. ఈసారి మా పాప కూడా సర్ప్రైజ్ ఫీల్ అయ్యింది. యాక్చువల్గా ఇది ఏంటంటే పిల్లో అనమాట.
పిల్లో మీద వాడు ఫోటో అయితే ఇచ్చాడు మా వాడు. జిప్పు సరిగా రావట్లేదు అంటుంటే నేను అన్నాను మా వాడిని తీయమని చెప్పాను, మా బబ్లు గారిని. బబ్లు నువ్వు తీయమ్మా అంటేను స్టిక్కర్స్ ఉన్నాయి మమ్మీ, స్టిక్కర్స్ తీయకుండా అది లాగుతుంది, ఎలా వచ్చిందని చెప్పేసి వాడైతే ఓపెన్ చేశాడు అనమాట. ఇంతకీ గిఫ్ట్స్ ఎలా ఉన్నాయో నాకైతే కామెంట్స్లో చెప్పండి. అలాగే నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి కూడా మోస్ట్లీ థ్యాంక్స్ అండి, నా ఛానల్ని ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.